తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జనసేన పార్టీకి సంబంధించి కార్యాలయం ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు పూజ నిర్వహించి జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇకపై రాజానగరంలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచే పాలనా కార్యక్రమాలను నడిపిస్తామని జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. రాజానగరం నియోజకవర్గం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. దశలవారీగా 3,500 కోట్ల రూపాయలతో నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు రచించామని చెప్తున్నటువంటి బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో జనసేన పార్టీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ప్రధాన కార్యాలయాన్ని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఈరోజు ప్రారంభించారు. ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మొత్తం ఇక్కడ యంత్రాంగాన్ని అంతా కూడా ఈ రోజు నుంచి కూడా రాజానగరంలో ఉంటుందని చెప్తున్నారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా మనతో మాట్లాడడానికి రాజానగరం ఎమ్మెల్యే జనసేన బత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారు. చెప్పండి, ఈరోజు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మీరు జనసేన పార్టీ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించారు. ఇక్కడి నుంచే యాక్టివిటీ అంతా స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఈ 7 నెలల్లో మీరు సాధించిన అభివృద్ధి ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, చేయబోతున్న కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? ముందుగా ప్రైమ్ లైన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. రాజానగరం నియోజకవర్గం ప్రజలు ఎంతో నమ్మకంతో, అభిమానంతో, ప్రేమతో స్థానికుడు మరియు రైతు బిడ్డ మనవాడు మనందరిలో ఒక్కడని చెప్పేసి వాళ్ళందరూ పూర్తి విశ్వాసంతో నాకు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి శాసనసభ పంపించినందుకు వారందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజానగరం నియోజకవర్గంలో గతంలో విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు పలు రకాలుగా అన్నీ కూడా విధ్వంసానికి గురయ్యి ఎక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధి నోచుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిచిన నాటి నుండి ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో అన్నీ కూడా అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 3,500 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేసాం. ఒక డ్రింకింగ్ వాటర్ మీద ఏదైతే తాగునీరు శాశ్వత పరిష్కారం కోసమే ఒక గ్రిడ్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా ఒక కుళాయి, ప్రతి ఇంటికి కూడా 24 గంటలు మంచినీరు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి అది సంబంధిత అధికారులకు, మంత్రివర్యులకు కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రాసెస్లో ఉంది. త్వరలో తాగునీరు అనేది పూర్తి స్థాయిలో అందించడానికి మేము అన్నీ కూడా పరిష్కారం ప్రయాణం చేస్తున్నాం. అలాగే విద్య విషయానికి వస్తే రాజానగర్ హెడ్ క్వార్టర్లో మనం చూసినట్లయితే ఇక్కడ జూనియర్ కాలేజీ లేదు. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే జూనియర్ కాలేజీ లేదు, డిగ్రీ కాలేజీ లేదు. గత పాలకులు ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో రాజానగరాన్ని ఇక్కడ ఈ హెడ్ క్వార్టర్లో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ కూడా మనం ప్రతిపాదన తీసుకెళ్ళాం. సంబంధిత మంత్రివర్యులు కూడా దాన్ని ఆమోదించి దాని యొక్క పరిశీలన ఉంది. ఖచ్చితంగా మంజూరు అవుతుందనే విధంగా మాత్రం పూర్తి స్థాయిలో మాకు సమాచారం ఉంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి జూనియర్ కాలేజ్ అనేది స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. కోరుకొండలో డిగ్రీ కాలేజీ లేకుండా గత 30 ఏళ్ళగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల అక్కడ కూడా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా చూస్తే విద్య విషయంలో పాలిటెక్నికల్ కాలేజ్, ఐటీఐ కాలేజ్ కూడా రాజానగరం నియోజకవర్గానికి ప్రభుత్వం తరఫున మంజూరు దశలో ఉన్నాయి. విద్యకు పెద్దపీట వేసి రాజానగరాన్ని రాజానగరం నియోజకవర్గంగా కూడా చేయబోతున్నాం అని చెప్పేసి ఒకసారి తెలియజేస్తున్నాం. వైద్యం విషయంలో ఈ యొక్క రాజానగరంలో సిహెచ్సి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. గత పాలకులు దీన్ని బాగా నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి సహకరిస్తూ ఈ యొక్క సిహెచ్సి అవ్వకుండా ఈ రాజానగరం శాంక్షన్ అయినప్పటికి కూడా వాళ్ళు మంజూరు అయినప్పటికీ కూడా దాన్ని క్యాన్సిల్ చేయించిన పరిస్థితి ఉంది. మళ్ళీ మంజూరు చేసి ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా రాజానగరాన్ని, అదేవిధంగా కోరుకొండలో కూడా మార్చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసాం. అది సంబంధిత అధికారులకు, మంత్రివర్యులకు కూడా ఇచ్చాం. దాన్ని కూడా మంజూరు దశలో ఉంది. అదేవిధంగా సీతానగరాన్ని కూడా సిహెచ్సి లేదు. ఆ ఉన్నదాన్ని పడగొట్టారు తప్ప దానికి ఏ విధమైనటువంటి పని చేయనటువంటి పరిస్థితి ఉంది. ఏది చూసినా కొబ్బరికాయలు కొట్టి వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్ప అక్కడ దాని ఫైనాన్షియల్ అప్రూవల్స్ కానీ, టెక్నికల్ అప్రూవల్స్ కానీ లేకుండా హడావిడిగా ఏదో కొబ్బరికాయలు కొట్టినటువంటి పరిస్థితి గత 5 ఏళ్ళలో ఉంది. అలాంటి పరిస్థితిలో ఈ కొబ్బరికాయల సంస్కృతిని పక్కన పెట్టి పని పూర్తి చేసే విధంగా కూడా మనం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. వైద్యం విషయంలో సక్రమంగా కూడా అందే విధంగా చేస్తున్నాం. ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో వాళ్ళకి జీతాలు ఇచ్చాము. కానీ మెయింటెనెన్స్ అనేది పూర్తిగా వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల గత ప్రభుత్వంలో మొత్తం తాగునీరు సమస్య అనేది పెద్దగా ఏర్పడింది. దాన్ని అన్నింటిలో కూడా పరిష్కరించే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. అలాగే సాగునీరు ఇస్తున్నాం, తాగునీరు ఇస్తున్నాం. ఈ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క
ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి యువతను భారీ ఎత్తున మేము ప్రణాళిక సిద్ధం చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి కూడా జరుగుద్ది. రాబోయే ఏప్రిల్ నుంచి కూడా మన రాజానగరం నియోజకవర్గంలో కొత్త కంపెనీలు కూడా వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే చూసినట్లయితే రాజానగరం నియోజకవర్గంలో గత పరిపాలనలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఈ యొక్క భూ కబ్జాలు, రౌడీయిజం ఇలాంటి అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతుండేవారు. దాంతోపాటు చూస్తే స్థల కబ్జాలు, రౌడీయిజం అనేది బాగా పెచ్చిమీరిపోయింది. బ్లేడ్ మ్యాచ్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు. రియల్ ఎస్టేట్ మోసాలు కూడా భయంకరంగా ఉండి, మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ అనేది భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ప్రశాంతమైన రాజానగరాన్ని ప్రజలకు చూపించాం. రాబోయే రోజుల్లో విద్యా రాజానగరంగా, వైద్యానికి ఆరోగ్య రాజానగరంగా, ఇక్కడ ఉద్యోగ రాజానగరంగా కూడా మేము తీర్చిదిద్దాం. రైతులకు సాగునీరు, తాగునీరు సక్రమంగా అందజేసి ప్రజల మన్నలు పొంది ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా అందజేసి ప్రజలందరూ కూడా మన్నలు పొంది ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మీ నియోజకవర్గంలో ప్రధానంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది, అలాగే అన్నవరం దేవస్థానం పరిధిలో పనిచేస్తుంది. ఈ దేవస్థానం అభివృద్ధి గురించి ఎట్లాంటి ప్రణాళిక చేస్తారు? గత నుంచి కూడా చెప్తున్నారు కదా. ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విషయానికి వచ్చేసరికి ఈ యొక్క గతంలో ఏదో పాండవుల మెట నుంచి దీనికి కొండకే రూపేస్తాం అది ఇది అని చెప్పి చాలా రకాలు వాళ్ళు ఏం మాటలు ఇచ్చారు. కానీ నేను ఎలక్షన్ ముందు మాత్రం నరసింహస్వామి దేవుడి గురించి మాత్రం నేనేం మాట్లాడలేదు. కేవలం నేను ఇచ్చిన హామీ అలా కూడా నరసింహస్వామి ఏదైతే గర్భాలయంలో కానివ్వండి, అంతరాలయంలో కానివ్వండి నీరు కారిపోతుంది, దానికి మరమ్మతులు చేపిస్తామని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది. కానీ ఆ రోజుని ఇచ్చిన మాట అనేది చాలా చిన్న విషయంగా మాట్లాడడం. ఎందుకంటే గత పాలకులందరూ కూడా మాటలు ఇచ్చి పనులు పనిచేయకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్తున్నది రాజానగరం నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధిగా చేసేందుకు, అంటే ఒకవైపు విద్య, వైద్య, అలాగే రైతులకు సాగునీటి సమస్యల పరిష్కారం అన్నీ కూడా చేయడంతో పాటు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని 36 కోట్ల రూపాయలతోటి దాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్తున్నారు. ఏదైనా రాజానగరం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ నుంచే ఇక్కడి నుంచి తన కార్యకలాపాలన్నీ కొనసాగితే ఇక్కడే అందరూ సంబంధించిన ప్రజలందరికీ కూడా ప్రజల వద్దకు పరిపాలన అన్నట్టుగా ఇక్కడ మేము దగ్గరుండి ఇక్కడి నుంచి పరిపాలన అందిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ రాజానగరం రిపోర్టర్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజానగరం నుంచి.